వికారాబాద్ జిల్లా బంటారం మండలం యాచారంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నారనే కోపంతో తల్లిదండ్రులకు విషమిచ్చి హత్య చేసింది ఓ యువతి. ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడితో ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదని తల్లిదండ్రులను తన సొంత కూరే అతి కిరాతకంగా అయితే హత్య చేసింది. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా తల్లిదండ్రులకు మొత్తం మందస్తులు ఇచ్చి హత్య చేసినట్లయితే తెలుస్తుంది. అయితే బంట్వారం మండలం యాచారం గ్రామంలో ఉంటూ కూడా నర్సింగ్ హోమ్ లో నర్సుగా విధులు నిర్వహిస్తుంది. అయితే ఆమె పేరు వచ్చేసి సురేఖ అని తెలుస్తుంది. అయితే ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకుడితో 2 ఏళ్లుగా ప్రేమలో ఉండగా కులాంతర వివాహానికి అయితే ఇటు తల్లిదండ్రులు అయితే అంగీకరించలేదు. దీంతో తాను పనిచేస్తున్న నర్సింగ్ హోమ్ నుండి అనస్థీషియా తెచ్చి ఒళ్ళు నొప్పులకు మందు అని చెప్పి ఎక్కువ డోసేజ్ పత్తు మందు కలిపి ఆ ఇంజక్షన్లు అయితే ఆ యువతి తల్లిదండ్రులకు అయితే ఇచ్చింది. తల్లిదండ్రులు మరణించిన అనంతరం సహజ మరణం అంటూ కూడా తన అన్నకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అనుమానంతో విచారణ చేయగా తానే హత్య చేశానని పోలీసుల ముందు సురేఖ కూడా అంగీకరించి ప్రస్తుతం దీనిపై కేసు కూడా నమోదు చేసి పోలీసులు ఆమెను అయితే అదుపులో కూడా తీసుకున్నారు. అయితే ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఒక యువకుడు కోసం సొంత తల్లిదండ్రులే ఈ సురేఖని ఆమె కూడా చంపిస్తున్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో కూడా ఏదైతే ఇది ఒక సంచలనంగా మారిపోయింది. ఎందుకంటే ఇద్దరు తల్లిదండ్రులను కూడా ఒకేసారి చంపేయడంతో కూడా తన అన్నకు అనుమానం రావడంతో విషయం మొత్తం కూడా బయటకు వచ్చింది. అయితే తన నర్సు కాబట్టి తనతో పాటు హాస్పిటల్లోని ఏదైతే ఎనస్థీషియా కొద్దిగా తీసుకొచ్చి అది ఎక్కువ డోసులో చేసి ఇటు తల్లిదండ్రులకు ఏదైతే ఒళ్ళు నొప్పులకు సంబంధించిన మందంటూ కూడా వాళ్ళిద్దరికీ కూడా ఇంజక్షన్ చేయడంతో కూడా ఆ ఎనస్థీషియా మత్తు కూడా ఎక్కువ అవడంతో కూడా వాళ్ళైతే మరణించారు. అయితే ప్రస్తుతం దీనిపై కేసు కూడా నమోదు చేయగా నిందితురాల్ని అదుపులోకి తీసుకుని విచారించగా తాను హత్య చేసినట్లు కూడా అంగీకరించినట్లయితే తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్. మండలము యాచారం గ్రామానికి చెందిన నక్కలి అశోక్ యొక్క ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదులో తన తల్లిదండ్రులకు అప్పుల బాధ అయిందో అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ ఫాదర్కు గుండెపోటు వచ్చిందని చెప్పేసి గుండెపోటును చూసి వాళ్ళ ఫాదర్ చనిపోయిన దాన్ని చూసి వాళ్ళ భార్య లక్ష్మి అనటం కూడా చనిపోయిందని చెప్పేసి ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా మా బంట్వారం ఎస్ఐ గారు, దరూర్ సిఐ గారు మన నేరస్థలానికి పోయి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ 2 ఇంజెక్షన్స్ అక్కడ కనపడే వరకు అది అనుమానాస్పదంగా మాకు అనిపించి అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత లోతుగా వాళ్ళ డాక్టరు నక్కల సురేఖ అనే అమ్మాయి మీద కొద్దిగా మాకు అనుమానం ఉండి తరోగా ఇంట్రాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల ఆమె యొక్క పనిచేసే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మత్తు ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి మన నేరం ఒప్పుకోవడం జరిగింది. ఇటు నేరానికి గల కారణాలు ఏందని లోతుగా విచారించగా ఈ అమ్మాయి వేరే అబ్బాయితోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులకు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా 2-3 సార్లు చెప్పినా కానీ వినకుంటుండారు. తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు మా తల్లిదండ్రులు ఉన్నన్నాళ్ళు నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అని బాధపడుకుంటూ వీళ్ళని ఎట్లాగైనా చంపిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల పథకంలో భాగంగా 24వ తారీఖు సాయంత్రం సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు యాచారం గ్రామానికి సాయంత్రం 6 గంటలకు రావడం జరిగింది.